హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏం చేస్తున్నా అనుకుంటున్నారా? సొరకాయ పులుసు చేయబోతున్నానండి మసాలాతో. సూపర్ ఉంటుంది. అసలు చికెన్ పులుసు ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా? ఇలా అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ఏ స్టైల్లో చేస్తారు అది కూడా నాకు కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను ఒక సొరకాయ తీసుకున్నానండి. అవి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే 2 ఆనియన్స్, అలాగే 5 గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. అవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద అయితే బాండి పెట్టేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ తాలిం గింజలు, కచ్చాపచ్చా దంచుకున్న ఒక ఎల్లుల్లిపాయ అయితే తీసుకున్నాను. అవైతే వేసుకున్నానండి. కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ అలా వేసుకున్నాను ఆయిల్ అయితే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలిం గింజలు, జీలకర్ర, అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు అయితే 2 రెబ్బలు వేసుకున్నాను. కరివేపాకు అయితే కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం మగ్గిన తర్వాత నేనైతే గల్లులుప్పు అయితే వేసుకుంటున్నానండి. రుచికి సరిపడా అయితే మనం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఆనియన్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత మనమైతే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలండి. అలాగే దానిపైన కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఒక 3 టమాటాలు అలా తీసుకున్నానండి నేను. దానిపైన టమాటా ముక్కల పైన మనం కొంచెం గల్లులుప్పు అనేది వేసుకోవాలి. ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం కొంచెం వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్ వేసుకోవచ్చండి. మనమైతే అలా గరిటతో తిప్పకుండా ఇలా అనుకోవాలండి. అప్పుడు ముక్కలన్నీ కలిసిపోయి ముక్క అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది, మెత్తగా. దానిలో అయితే నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు అయితే వేసుకున్నానండి. ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా కదండి, ఇక్కడైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. మళ్ళీ ముక్క అనేది బాగా మగ్గిపోవాలండి. మసాలా అనేది బాగా పట్టేలా మనం కలుపుకోవాలి గంటితో. అలా 5 మినిట్స్కి ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే అడుగుంటిపోయి మాడి వాసన వచ్చింది, అస్సలు బాగోదు అప్పుడు కర్రీ అనేది. మనకి సొరకాయల నుంచి వాటర్ అయితే పైకి వచ్చిన దాకా ఒక 10 మినిట్స్ అయితే నేను మూత పెట్టుకున్నాను. 10 మినిట్స్ తర్వాత మూత తీసాను. అదిగోండి వాటర్ అయితే మీకు కనిపిస్తున్నాయా? ఇలా అయితే ఉండాలండి, ఇలా బాగా ఉడకాలి. అదిగోండి వాటర్ అనేవి వచ్చాయి. 1 టేబుల్ స్పూన్ అయితే నేను ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ చెక్క లవంగం పొడి అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే మొత్తం మనకి ముక్కకు పట్టేలా కలుపుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత నేనైతే 3 స్పూన్ల కారం అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఇలా అయితే మనం కలుపుకోవాలి.
ఒక 20 మినిట్స్ అయితే నాకు పట్టిందండి కర్రీ. 20 మినిట్స్ కి ఇలా ఉంది. ట్వంటీ మినిట్స్ తర్వాత మనమైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకోవాలి. మనకి రుచికి సరిపడా చింతపండు పులుసు అయితే పోసుకోవాలి మనం. ఎక్కువ పోసుకోబాకండి, మరీ పొల్లగా ఉంటుంది. మీరైతే టేస్ట్ చేస్తూ చింతపండు పులుసు అయితే పోసుకోండి. అలాగే నేనైతే గల్లుప్పు అయితే వేసుకుంటున్నాను. నాకైతే ఉప్పు సరిపోలేదండి, అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. మనకి టేస్ట్ చూసుకోవాలండి అన్నీ సరిపోయినాయా లేదా అని. అలాగే తురుముకున్న కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. ఇలా బెల్లం వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేనైతే చూసానండి, ఇలా ఆయిల్ అయితే బయటికి రావాలి. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్టీ వచ్చింది కర్రీ. అలాగే స్పైసీగా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్ ఉంటుంది. సొరకాయ పులుసు రెడీ. మీకు నచ్చిందా ఈ వీడియో? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏం వీడియోస్ కావాలి అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.